నమస్తే. మేము డాగ్ క్యాచర్స్. మేమంతా ఏంటంటే కుక్కలు పడతాము, దాన్ని హింసించము, కానీ ఒక హెల్పింగ్ నేచర్, పబ్లిక్కి హెల్పింగ్ నేచర్ లెక్క చేస్తున్నాం. అందరు తప్పర్థం చేసుకుంటారు. ఒక పెంపుడు కుక్క ఒక ఓవల్నైతే పెంచిందో వాళ్ళకే కరిచి చంపిందంట. అదేంటంటే ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. అది పెంపుడు కుక్క అట్లా మనిషిని కరవగలుగుతుందా? అది 3 నెలల పిల్ల. అది ఆ వీడియో చూడండి, తర్వాత చెప్పండి. హైదరాబాద్ మధురానగర్ పిఎస్ పరిధిలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఏపీ కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన పవన్ కుమార్ ఓ జ్యువెలరీ షాప్ లో క్యాషియర్ గా పనిచేస్తున్నారు. భార్యతో విడిపోయి 5 ఏళ్లుగా మధురానగర్ లో నివాసం ఉంటున్న పవన్ ఇంటికి ఫ్రెండ్ సందీప్ ఇంటికి రాగా ఎన్నిసార్లు డోర్ కొట్టినా తెరవలేదు. దీంతో ఇంటి పక్క వారి సాయంతో డోర్ పగలగొట్టగా పవన్ బెడ్రూమ్ లో పడిపోయి ఉన్నాడు. అప్పటికే మృతి చెందడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెంపుడు కుక్క దాడిలో వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మధురానగర్ పోలీసులు. ఇసుక మధురానగర్ లో పెంపుడు కుక్క దాడిలో వ్యక్తి చనిపోయిన ఘటనపై మరిన్ని డీటెయిల్స్ రాంప్రసాద్ లైవ్ లో అందిస్తారు. రాంప్రసాద్, డీటెయిల్స్ ఏంటి? జ్యోతి, మనం చూడవచ్చు హైదరాబాద్ లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి పవన్ కుమార్ అయితే తన పెంపుడు కుక్క దాడి చేయడంతో మృతి చెందినట్లయితే పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చి అయితే కేసు నమోదు చేశారు. మనం ప్రస్తుతం పవన్ కుమార్ నివాసం ఉన్నటువంటి ఇంటి దగ్గర అయితే ఉన్నాము. ఇదే ఇంట్లో ఇటు మధురానగర్ కమ్యూనిటీ హాల్ ఎదురుగా ఉన్నటువంటి ఈ బ్లాక్ లోని 2వ ఫ్లోర్ లో అయితే ఇటు ఏపీలోని కృష్ణా జిల్లా గుడివాడకు చెందినటువంటి పవన్ కుమార్ ఇక్కడ నివాసం ఉంటున్నాడు. గత 5 సంవత్సరాల నుంచి కూడా పవన్ కుమార్ తన మిత్రుడైనటువంటి సందీప్తో కలిసి అయితే ఇదే ఇంట్లో ఉంటున్నాడు. ఈ క్రమంలోనే సందీప్తో పాటు గత 3 నెలల నుంచి సందీప్ తన వ్యక్తిగత పనుల నిమిత్తం ఇంటికి వెళ్లిన క్రమంలో గత 4 రోజుల క్రితమే తిరిగి వచ్చాడు. ఈ క్రమంలోనే సందీప్ తన ఇద్దరు నివాసం ఉంటున్న క్రమంలో మొన్న రాత్రి ఇటు పవన్ కు సంబంధించి అయితే కొంత అనారోగ్యంగా ఉంది, తనకు బ్రీతింగ్ ఇష్యూ ఉందని చెప్పేసి ఇటు బెడ్రూమ్ లో నిద్రిస్తున్న క్రమంలో సందీప్ అయితే హాల్లో నిద్రిస్తాను అని చెప్పేసి హాల్లో నిద్రించాడు. ఈ క్రమంలోనే ఇటు బ్రీతింగ్ అందక మృతి చెందాడు అనేటువంటి ఒక కారణం కూడా చెప్తున్నప్పటికీ కానీ మృతి చెందిన అనంతరం పవన్ కుమార్ కు సంబంధించి అయితే పవన్ కుమార్ పెంచుకున్నటువంటి కుక్కను మనం గమనించవచ్చు. ఇక్కడే ఉంది. హస్కీ జాతికి చెందినటువంటి కుక్క అయితే పవన్ కుమార్ కు సంబంధించినటువంటి మృతదేహంపై ఇటు మర్మాంగలను కూడా కొరికినటువంటి పరిస్థితి అయితే ఘాట్లు అయితే ఉన్నాయి. అంతేకాకుండా ఇటు ఈ డాగ్ పైన కూడా రక్తం మరకలు ఉండడంతో ఇటు కుక్క కరవడం వల్ల చనిపోయాడా లేదంటే హార్ట్ అటాక్ వల్ల తనకున్నటువంటి ఆక్సిజన్ తీసుకోలేని పరిస్థితిలో ఆక్సిజన్ కు సంబంధించిన ఇబ్బందుల కారణంగా మృతి చెందాడు అనేటువంటి అన్ని కోణాల్లో కూడా ఇటు మధురానగర్ పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా ఇటు పవన్ కుమార్ అయితే ఇక్కడ ఉన్న క్రమంలో తనకు గత 5 ఏళ్ల క్రితమే మ్యారేజ్ అయ్యి డైవర్స్ అవ్వడంతో అయితే తను ఒక్కడే ఉంటా ఉన్నాడు. ఈ క్రమంలో సందీప్ మిత్రుడు కూడా తనకు కూడా డైవర్స్ అవడంతో ఇద్దరు కలిసి ఉంటున్న క్రమంలో ఇటీవల 3 నెలల కింద సందీప్ వెళ్ళిన క్రమంలో అయితే ఇటు డాగ్ ను తెచ్చి పెంచుకున్నాడు. ఈ డాగ్ ను కూడా చూడవచ్చు, చిన్న డాగ్ ఇది. మనం ఈ డాగ్ కనుక గమనిస్తే 3 నెలల వయసున్నటువంటి ఈ డాగ్ చంపి ఉంటుందా లేదా అనేటువంటి ఒక విషయాన్ని కూడా మనం గమనించవచ్చు. ప్రధానంగా ఈ డాగ్ ను మనం గమనిస్తే హస్కీ జాతికి చెందినటువంటి ఈ డాగ్ అయితే కొంత ఇటు యజమానులతో ఫ్రెండ్లీగానే ఉంటుంది. ఈ క్రమంలోనే ఇటు పవన్ కుమార్ హార్ట్ అటాక్ తో మృతి చెందిన క్రమంలో తనని లేపేందుకు ఏమైనా దాడి చేసి ఉండొచ్చా అనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఈ కుక్కను కూడా ఇక్కడ చూడవచ్చు, పవన్ ఉంటున్నటువంటి రూమ్ ఎదురుగా ఉన్నటువంటి బోన్ లో కూడా ఇక్కడ ఉంచడం జరిగింది. పవన్ కుమార్ 5 ఏళ్ల నుంచి ఇక్కడే హైదరాబాద్ లోని ఒక గోల్డ్ షాప్ లో అయితే క్యాషియర్ గా పనిచేస్తున్నాడు. ఇది ఇక్కడ ఉన్న ప్రాంతవాసులందరికీ కూడా పరిచయస్తుడే. తనకు సంబంధించినటువంటి ఒక మనం కారును కూడా గమనించవచ్చు. ఇదే బిల్డింగ్ లో కింద కారు ఉంది. అదేవిధంగా ద్విచక్ర వాహనాన్ని కూడా ఏర్పాటు చేసుకొని ఇక్కడే ఉంటున్నటువంటి పవన్ కుమార్ అయితే ఒకసారిగా మొన్న రాత్రి మృతి చెందడం అయితే ఇటు తనతో ఉన్నటువంటి మిత్రుడు సందీప్ కూడా కొంత భయాందోళనకు గురై నిన్న మధ్యాహ్నం సమయంలో అన్నం తినేందుకైతే ఇటు డోరు తీయకపోవడంతో సందీప్ డోర్ను కొట్టిన సందర్భంలో రెస్పాండ్ పోవడంతో అయితే పక్కన ఉన్నటువంటి కొంతమందిని అదేవిధంగా తన మిత్రులను కూడా పిలిపించి డోర్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ క్రమంలో మృతి చెంది పడి ఉన్నటువంటి పవన్ కుమార్ శరీరంపై అయితే ఇటు డాగ్కు సంబంధించినటువంటి ఘాట్లు ఉండడంతో పాటు ఇటు పవన్కు సంబంధించినటువంటి మర్మాంగాలపై కూడా కుక్క దాడి చేసినటువంటి ఆనవాళ్ళను కూడా గుర్తించారు. ఈ క్రమంలోనే ఇటు పవన్ సంబంధించినటువంటి మిత్రుడు సందీప్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకైతే మధురానగర్ పోలీసులు
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మనం చూడవచ్చు నిన్న సాయంత్రం వేళలో పవన్ మృతదేహాన్ని కూడా పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి కూడా తరలించడం జరిగింది. కానీ పవన్ అనారోగ్యం కారణంగా మృతి చెందడా లేదంటే కుక్క దాడి చేయడం వల్ల మృతి చెందడా అనే విషయంపై అయితే పోలీసులు అయితే ఇప్పటివరకు ఒక స్పష్టతకు రాలేదు. కానీ పోస్ట్ మార్టం అనంతరం పోస్ట్ మార్టం నివేదిక ఆధారంగా అయితే పోలీసులు ఒక అంచనా వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా పవన్ కుమార్ మృతికి సంబంధించి అయితే పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి మధురానగర్లో కొనసాగుతుంది. జ్యోతి. రైట్ రామ్ ప్రసాద్. వీడియో చూశారు కదా, ఆ వీడియో చూసినప్పుడు మీకు 3 months ఆ డాగ్ అనేది పెంచిన అతనికి కరిచిందంటే మీరు నమ్ముతారా? నేనైతే నమ్ముతలేను. ఆ డాగ్ కరిచిందంటే 3 months డాగ్ అనేది నాకైతే నమ్మబుద్ధి అయితే లేదు. మీకు గిన తెలిస్తే కామెంట్లో పెట్టండి, అది హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిందా లేకపోతే డాగ్ కరిచి చనిపోయిందా అనేది కామెంట్ బాక్స్లో పెట్టండి. తాడదని అంటారా బాబు అనే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. జై హింద్, జై భారత్.